శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుణ్యకవ్రత ప్రాశస్త్యం. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లా పలికెను: ఓ నారద, శంకరుడు చెప్పిన పుణ్యకవ్రత విధానం, దాని ఫలితం విన్న పార్వతి సంతోషించిన మనసుతో శుభములనిచ్చు ఆ వ్రత కథను వినిపించమని మరలా పరమేశ్వరుని అడిగాను. పార్వతీదేవి ఇట్లు పలికెను: ఓ పరమేశ్వర, ఈ పుణ్యక వ్రతం యొక్క ఫలం చాలా అద్భుతంగా ఉన్నది. అట్లే ఈ వ్రత విధానం అపూర్వంగా ఉన్నది. అందువల్ల ఆ పుణ్యక వ్రత కథను చక్కగా తెలుపము. అదేవిధంగా ఆ వ్రతాన్ని ఎవరు వాడుకలోనికి తెచ్చిరో తెలుపము అని అడిగాను. పుణ్యక వ్రత కథా ప్రారంభం. మహాదేవుడు పార్వతితో ఇట్లా పలికెను: మనవు యొక్క భార్యకు శతరూపాదేవికి పుత్రదుఃఖం ఏర్పడినప్పుడు ఆమె బాధతో బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మతో ఇట్లా పలికెను: ఓ బ్రహ్మదేవుడా, గొడ్రాలైన స్త్రీకి సంతానం ఎట్లు కలుగునో సృష్టి కారణుడవేనే నీవు తెలుపుము. తల్లిదండ్రులకు సంతానం లేనిచో వారి జన్మ నిష్ఫలం, వారి ఐశ్వర్యం ధనమంతయు వ్యర్థం. సంతానం లేనిచో వారి ఇల్లు బోసిపోయినట్లుండును. తపస్సు దానముల వల్ల కలుగు పుణ్యం రాబో జన్మల్లో సుఖం కలిగించను. కానీ పుత్రుడు సుఖాన్ని సంతోషాన్ని ఈ జన్మలోనే ఇచ్చును. తల్లిదండ్రుల పుత్రుని ముఖం చూచినంత మాత్రాన్ని 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందుతారు. అది పున్నామ నరకం నుంచి వారిని రక్షించును. ఓ బ్రహ్మదేవుడా, సంతానం లేదని బాధపడుతున్న నాకు పుత్రోత్పత్తి కలుగు ఉపాయం తెలుపము. లేనిచో నేను నా భర్త ఇద్దరం కలిసి అడవికి పోతాము. సంతానం లేని మాకు ఈ రాజ్యం ఎందుకు? ఈ ఐశ్వర్యం, ధనం, భూమి ఇవన్నీ ఉన్నప్పటికీ వ్యర్థంగా ఉన్నాయి. విద్వాంసుడు పుత్రుడు లేని వాని ముఖం చూచుటకు ఇష్టపడడు. ఆ తల్లిదండ్రులు సహితం తమ ముఖాన్ని నలుగురికి చూపుటకు సిగ్గుపడతారు. నీవు మాకు పుత్రోత్పత్తి కలుగు మార్గం చూపించనిచో విషం తిని లేక నిప్పులో పడి మా ప్రాణాలు వదిలిపెడతాము. సంతానం లేని వారి ఇల్లు శోభలేక ఉండును అని ఈ విధంగా శతరూపాదేవి బ్రహ్మదేవునికి తన బాధ చెప్పుకుంటూ ఏడ్చెను. అప్పుడు దయానిధి ఆగు ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా ఆమెను ఓదార్చెను: ఓ శతరూప, సమస్త ఐశ్వర్యాలు కలిగించినది, అన్ని కోరికలు తీర్చినది, సుఖాన్ని ఇచ్చినది అగు పుత్రులు కలుగు ఉపాయం నీకు చెబుతాను వినము. ఈ సుపుణ్యక వ్రతమును మాఘశుద్ధ త్రయోదశి నాడు సమస్త వాంఛలు తీర్చు శ్రీకృష్ణుని ఆరాధించి చెయ్యాలి. సమస్త విఘ్నాలు తొలగించి ఈ వ్రతాన్ని సంవత్సర కాలం చెయ్యాలి. ఈ వ్రతానికి అవసరముగా ద్రవ్యాలన్నీ వేదాన చెప్పబడ్డవి. శుక్ల యజుర్వేద మందుల కాన్వశాఖలో చెప్పబడ్డ ఈ వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తితో సమానుడకు పుత్రుని పొందమని బ్రహ్మదేవుడు చెప్పగా విని శతరూపాదేవి ఆ వ్రతం ఆచరించి ప్రియవ్రత ఉత్తానపాదులను పుత్రుల్ని బడచినది. ఈ వ్రతం ఆచరించి దేవహూతి నారాయణాంశుడగు కపిల మహర్షిని, వశిష్ఠ మహర్షి భార్యగు అరుంధతి శక్తి మహర్షిని, అతని భార్య పరాశరుని, అదితి వామునుని, ఇంద్రుని భార్యగు సచీదేవి జయంతిని పొందెను. ఉత్తానపాదుని భార్య సునీతి ఈ వ్రతం ఆచరించి తత్ప్రభావం వల్ల ధ్రువుడని పుత్రుని, కుబేరుని భార్య నలకూబరుడని పుత్రుని, సూర్యుని పత్రి వైవస్వతమనుని, అత్రి భార్యగు అనసూయ చంద్రుని, అంగిరస మహర్షి భార్య సురగురువగు బృహస్పతిని, భృగుపతిని నారాయణాంశ సంభూతుడైన శుక్రుని పుత్రునిగా బడసెను. ఓ పార్వతి, వ్రతములలో శ్రేష్టమైన పుణ్యక వ్రతం గురించి నీకు ఇంతవరకు ముందు తెలిపాను. ఈ వ్రతం చక్రవర్తుల భార్యలే చెయ్యగలరు, సామాన్యులు దీన్ని చెయ్యలేరు. పతివ్రతలైన స్త్రీలకు ఈ వ్రతం ప్రాణముల కంటే మిన్నైనది. అందువల్ల నీవే వ్రతం చేసి దీని ప్రభావంచే గోపాంగనలకు ఈశ్వరుడు, సర్వప్రాణులకు ఆరాధ్యుడకు శ్రీకృష్ణుడు నీకు పుత్రుడు కాగలడు అని పరమేశ్వరుడు అనెను. ఈ విధంగా శంకరుడు పార్వతితో పలికినందువల్ల అతని ఆజ్ఞ అనుసరించి పార్వతీదేవి పుణ్యక వ్రతం ఆచరించెను. ఓ నారద మహర్షి, నీకు ఇంతవరకు గణపతి జన్మకు కారణమైన వృత్తాంతమంతా తెలిపితిని. ఇది వినవారికి సుఖమును మోక్షమును కలిగించును. ఓం శాంతి శాంతి శాంతి.